ఎరా పెళ్ళి పాట పాడుతున్నావా? అవునని రాజుగారు డబ్బులు ఇచ్చారా? ఈ ఏటకు చాలు. ఇంట్లో సరుకులు కొనాలని డబ్బులు ఇచ్చి ఇంట్లో సరుకులు కొనాలని నాన్నకి మందులు కొనాలని పర్వాలేదని డబ్బులు ఇచ్చాను డబ్బులు ఇచ్చాను. వాడు కష్టపడి సంపాదించిన డబ్బు రాకుండా సిగ్గులేదురా? దున్నపోతున్నా ఉన్నావు. కుటుంబాన్ని పోషించాల్సిన పోయి కళ్ళు లేని వాడు శుభ్ర రాకుంటావురా? ఈ నీతి కబుర్లన్నీ గుళ్ళో చెప్పు, లేదా అడ్డమే రాసి నీ హోటల్లో పెట్టుకో. అంతేగాని అడ్డం వచ్చేవాడిని అడ్డంగా నరికేస్తా. ఊరుకోరా, ఊరుకో. వాడు ఎదవరా? ఎదవా తెలుసు కదా. అమ్మా అన్నయ్య వచ్చాడు. అన్నయ్య జాగ్రత్త. అన్నయ్య జాకెట్ తెచ్చావా? పర్వాలేదులే, తెస్తావని అనుకున్నాను. తెచ్చావా? మా మంచి అన్నయ్య. అమ్మా చూసావా ఎంత బాగుందో? దీన్ని ఇప్పుడే కుట్టడానికి ఇచ్చేస్తాను. రేపు ఉదయం వెళ్ళొచ్చు కదమ్మా. ఇప్పుడే. అది తోడుకునేదాకా నిద్రపోదరా. సామాన్లు తెచ్చావా అయ్యా? ఇదిగో అమ్మా. డబ్బులు సరిపోలేదు, నాన్నగారికి తైలం మాత్రమే తీసుకొచ్చాను. ఈ డబ్బేంటి? కింద పడ్డానమ్మా. చూసుకుని నడవచ్చు కదరా. నేనా? ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, కాసంత వేడి నీళ్ళు పెట్టమ్మా. అలాగే. ఇదిగో నా సొట్లయి. చుట్టలు రేపు కాల్చుకోవచ్చులే, ముందా మందు తీసుకో. ఏంటే మంచాన పడ్డాను కదా అని సులకనగా చూస్తున్నారా? టాటోలు చేస్తాను మీ ఇద్దరిది ఏమనుకుంటున్నారు? తైలం తెచ్చాడు, తైలం నా తొక్కలో తైలం. అయ్యో, పగలగొట్టేశారా? అవునురా, పగలగొట్టాను. అయితే ఏంటి, కొడతావా? కొట్టు, కొట్టరా. నడివిరిగి మంచాన పడ్డాను కదా, పెద్దానికి మీ దయాదాచిన్యాల మీద ఆధారపడుతున్నాను కదా. అది కాదు నాన్న, అది అప్పు చేసి తెచ్చాను. ఏంటి అప్పు చేసి తెచ్చావా? అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పరా? ఏం జరిగింది? వీడు చెప్పలేదా? లేదే. గుండె బద్దలవుతున్నా వీడు నవ్వుతూనే ఉంటాడు. బాబాయ్ నువ్వు ఉండరా, తోడబుట్టినోడంట, తాగుపోతేదవా. వీడు కష్టపడి సంపాదించిన డబ్బంతా గద్దలా వచ్చి తనుకుపోయాడు. పైగా పైగా దారిగా వచ్చి అందరి ముందు కొట్టాడు. చంద్రం అలా చేశాడా? బుద్ధులు ఎక్కడ పోతే, ఒకప్పుడు ఊరంతా గడగడలాడించిన ఈ రౌడీ తానే పెద్ద కొడుకు కదా. ఎవరికో కడుంబండి నడుము నిరగొట్టి మంచంలో పడుకోబెట్టారు. కాని వాడిని అలా వదలరు. ఏదో రోజు జనంతా కలిసి పాతేస్తారు. అరే, బయట వాళ్లే వీడి మీద జాలి పడుతున్నారు. మీరు వాడి మీద జాలి చూపించకపోయినా పర్వాలేదు, కనీసం మనిషిగా చూడండి. అమ్మ నాలో ఇంకా పసితనం పోలేదే, అప్పుడే నాకు పెళ్లి ఏంటి అన్నాను. పెళ్లి చేసుకుంటే పసితనం పోద్దురా అంది. పసితనం పోద్దు కదా అని చేసుకున్నాను. మీరు పెళ్లికి స్కూటర్ కొనిస్తా అన్నారని ఇంట్లో పెట్రోల్ గ్రీజు కొనుక్కుని పెట్టుకున్నాను. పెళ్లికి కొనిస్తా అన్నయ్య కొనివ్వలేదు. ఓకే, కనీసం పెళ్లికి ముందు పెళ్లి చూపులప్పుడు కట్నం ఇస్తా అన్నారు కదా, అది కూడా ఇవ్వలేదు. మీరు ఎలాగా నాకేమెవరని అర్థమైపోయింది. అందుకే నేనే మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మీ అమ్మాయిని ఉంచుకోండి. ఏం మాట్లాడరా? నేను అల్లుండి అనుకుంటున్నారా, అడగాలి అనుకుంటున్నారా? ఏమంటే మాంగారు మాట్లాడండి. నేనేం మాట్లాడను, ఈ ఇంట్లో పెత్తనం అంతా ఆడిదే. నేను ఇక్కడ కుక్కతో సమానం. మీ సమాన హక్కుల గురించి ఇక్కడ ఎవడో మాట్లాడుకోవట్లేదు. నా కట్టం డబ్బులు నాకు ఇప్పించమంటున్నాను. బావా, డబ్బులుంటే ఇవ్వకుండా దాచుకుంటావా? ఎందుకు ఆడపిల్లని ఏడిపిస్తావు? అయ్యి బాబోయ్, నేను దాన్ని ఏడిపిస్తున్నానా? మీరే మమ్మల్ని ఏడిపిస్తున్నారు. మీరు నిజంగా దాని క్షేమం కోరేవాళ్ళే అయితే మా 25,000 ఎప్పుడో మా మొహాన్ని కొట్టేవాళ్ళు. తప్పకుండా ఇస్తాం బాబు. ఆడు దానికోసమేగా రాత్రి పగళ్ళు కష్టపడేది.
ఏంటి డప్పు కొట్టి పాటలు పాడటమా? ఇలా అయితే తెల్లారినట్టే. లోన్ డబ్బులు రాగానే తెచ్చిస్తాను బావా. లోనా? బ్యాంక్ అన్నా మీ ఓనా? చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఇక్కడ ఎవరు ఊరికే కూర్చోలా, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. మీరు ప్రయత్నం చేస్తే ఎవడిస్తాడా? ఎవడన్నా రికమెండేషన్ చేస్తే ఇస్తాడు. ఇదంతా నాకు అనవసరం అండి. నేను మీ అమ్మాయిని వదిలేస్తున్నాను. అనుకు బాబు, ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. మీ గురించి నలుగురే అనుకుంటున్నారు, నా గురించి బయట 40 మంది అనుకుంటున్నారు. అక్కడ కిళ్ళి కొట్టాడు, సారా కొట్టాడు, పతి పనిమల్ ఎదవా, ఈడు కట్నం కూడా తెచ్చుకోలేని సవట అనుకుంటున్నారు. మీ అమ్మాయిని మీరే ఉంచుకోండి. ఈసారి మాట్లాడా రాదు. బ్యాంక్ మేనేజర్ కాళ్ళు పట్టుకునైనా. మీ బావ వెళ్ళిపోయాడు. నువ్వు ఎవరు కాళ్ళు పట్టుకోనక్కర్లేసిను. అప్పలనాయుడు గారు వచ్చారు. ఆయన ఒక్క మాట అడిగితే చాలు, ఆ డబ్బులు మొత్తం తొందరగా వచ్చి ఏర్పాటు చేస్తారు. ఆయన చెప్తే 25,000 లోన్ ఇస్తారా? ఓరు పిచ్చోడా, ఆయన చెప్తే 25,000 5 లక్షలు ఇస్తారు. అయితే వెంటనే వెళ్ళి ఆయన కలుద్దాం. ఈసారి ఆయన స్నేహితులతో వచ్చారు. వంట చేయడానికి భవానం ముందు తీసురమ్మన్నారు. అయ్యో, నాకు ఒంట్లో బాగోలేదే. మన వాసంతి పని పట్ట లేకుండా ఉందిగా, వెళ్ళమనొచ్చుగా. వాసంత్ పరా ఇంట్లో పనిచేసే కర్మ నాకేం పట్టలేదు. గుడ్డి కలెక్టర్ గారి ముద్దులు చెల్లండి. ఈవిడెక్కడా పనిచేయదు. మహారాణి అని. దానికి ఇష్టం లేదంటుంది కదా, వదిలేయ్. నేనే వెళ్తాను. పదమేస్త్రి. పేరు శ్రీను, రేవుపాడు పంచాయతీ. ఏమయ్యా, ఒక బ్లైండ్ మ్యాన్ లోన్ గురించి కూడా పట్టించుకోకపోతేలా? రూల్స్ పెద్ద రూల్స్ చూశానులే. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రజలకు ఉపయోగపడాలి గాని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అవును, ఈ పెద్ద మనుషులు కోట్లు లోన్ ఇస్తారు, వాళ్ళు ఎగ్గొట్టినా పర్వాలేదు, కానీ పేదవాళ్ళకి మాత్రం ఇవ్వరు. ఇప్పుడేంటి, లోన్ సాయం చేస్తారా లేదా? లేదా చెప్పింది ఎక్స్ఎంఎల్ఏ కదా అని విని ఊరుకుంటారా? అది రేపే పంపిస్తున్నాను ఇద్దరిని. అయ్యా, అవ్వాలి పని అంతే. థ్యాంక్ యూ. రాజన్న, తన లోన్ శాంక్షన్ అయింది. రేపు బ్యాంక్ వెళ్ళి డబ్బు కలెక్ట్ చేసుకోండి. మీరు మాకు చాలా సాయం చేశారయ్యా. చచ్చా, ఇందులో నేను చేసిందే ఉంది. అసలు ఆ లోన్ ఆపడానికి ఆడేవుడు? రూల్స్ ప్రకారం ఆ డబ్బు రావాల్సింది నీకే. ఏదో మాట సాయం చేశానంతే. ఆ మాట సాయం కూడా ఈ రోజుల్లో ఎవరు చేస్తారయ్యా? మీ వల్ల వీడి అక్క కాపురం బాగుపడింది. నమస్తే మేడం. నన్నెలా గుర్తుపట్టావు? మీరు వేసుకుని సెంటు వాసన పీల్చి. ఇతని పేరు శ్రీను. మన వంట మనిషి ఉందే భవానీ, ఆమె అబ్బాయి. ఓ, మీ మదర్ వంట సూపర్ గా చేశారు. ఆవిడ వంటే కాదమ్మా, వీడి పాట కూడా చాలా బాగుంటుంది. ఓ గ్రేట్. ఏం పాటలు పాడుతుంటావు? మనసులో అనుకున్నది పాటలా పాడుతుంటాను. దేవుడి గురించి, ఈ అందమైన ప్రపంచం గురించి. నువ్వివేవి చూడలేవు కదా. చినుకులు నేల మీద పడగానే వచ్చే మట్టి వాసన బట్టి వర్షం వస్తుందని తెలుసుకుంటాను. అలాగే సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం గురించి చిన్నప్పుడు అమ్మ చెప్పింది. చెట్లు, పూలు, వాటి రంగుల గురించి చెల్లెలు చెప్పింది. పత్రికల్లో వచ్చే కథలు, కవితలు, సమాజంలో జరిగే సంఘటనల గురించి రాజయ్య బాబాయ్ చెప్తాడు. అప్పలనాయుడు గారు లాంటి పెద్ద మనుషుల వల్ల మంచి మానవత్వం గురించి తెలుసుకున్నాను. అయితే నీ పాట ఖచ్చితంగా వినాల్సిందే. ఏది, ఓ పాట పాడు. కొత్త పాట కట్టినప్పుడు పాడతాను. వెళ్ళొస్తాం బాబు గారు. అరే, చెప్పడం మర్చిపోయాను రాజన్న. సిటీ హాస్పిటల్ కి నవీన్ అని జర్మన్ లో చదివిన కళ్ళ డాక్టర్ వస్తున్నాడు. ఆయన నాకు చాలా మంచి ఫ్రెండ్. ఆయన రాగానే కబర్ చేస్తాను. నువ్వు వెళ్ళి ఒకసారి శ్రీను కళ్ళు చూపించు. సంతోషం అయ్యా. పుట్టుకతోనే గుడ్డివాడిని కదా, నాకు కళ్ళు వస్తాయంటారా? అరే, ఒకసారి డాక్టర్ని కలవచ్చుగా. రాజన్న, లోన్ శాంక్షన్ అవ్వకపోతే నాకు కబర్ చేయండి. అలాగే బాబు. అలాగే. అప్పలనాయుడు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది కదండి. వచ్చింది. పెద్దోళ్ళకి ఫోన్లు చేసేయడం సులువే, కానీ ఇక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇదిగా రికమెండేషన్ చేసడం ఈజీయే, కానీ బ్యాంక్ అన్నకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కి అగెనిస్ట్ గా లోన్ ఇవ్వడం కష్టం. ఆ సంగతి వాళ్ళకి తెలియడం లేదు. 5 నిమిషాలు ఆగండి, ఈ విషయం అప్పలనాయుడు గారు చెప్పొస్తాను. మరి అదే, ఇవ్వడం కష్టం ఉన్నాను కానీ ఇవ్వడం లేదు కదా. చెయ్యొదలండి. సారీ. చూడు బాబు, ఆడు చూడలేడు. మీట్ అయిపోయి మీరు సగమే, ఫుల్. అందుకే కదండి బ్లైండ్ కోట. ఇందులో నీకు వాటానా? కాదండి, మొత్తం ఆయనకి. అదేనండి, మా ఓడు చూడలేడు కదా, అందుకే నన్ను చూసి తీసుకోమన్నారు. పోనీ సంతకం పెడతాడా? పెద్దండి, ఏలు ముద్ర వేస్తాడు. ఎక్కడేమంటారు? అతనికన్నా నీకే ఎక్కువ కంగారుగా ఉన్నట్టుందైతే. డబ్బు కదండి, చూడలేని వాడికంటే చూసేవాడికే ఆత్రం ఎక్కువ. ఓహో, ఇదిగో అప్పుడప్పారో, ఆ క్యాష్ ఫైల్ పట్రా. తీసురా. అదే, ఇదిగా బాబు, ఇక్కడ వేలి ముద్ర. అదే, అలాగా. ఇదిగో క్యాష్ తీసుకో బాబు. తనుకో, లెక్కెట్టుకో. తనుకో.
ఏమండే పనిలో పని ఇంకో ఏళ్ళ ముద్ర ఏం చేయమంటారా? దేనికే? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కర్లేదు. ఈ వాట సరిపడినదైతే. లోన్ వచ్చిందా? వచ్చింది వచ్చింది. అమ్మా లోన్ డబ్బులు వచ్చాయట. అప్పనాయుడు గారు చెప్పడం రాకపోవడం. అమ్మ వసంతి ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టరా. ఆ మేనేజర్ వంకర కన్నాడు చాలా ఎక్స్ట్రాలు చేశాడు, నేనే మేనేజ్ చేశాను. అవునవును, ఈ డబ్బు కోసం వీడు చాలా కష్టపడ్డాడు. అమ్మా ఈ డబ్బు నీ చేత్తోనే బావుకివు. ఏం బాబు ఈ డబ్బంతా ఇప్పుడే కావాలా? ఇదిగో ఇదే నాకు నచ్చదు. ఇచ్చే అమ్మా, కనీసం అక్కపైన తీరుతుంది. మా బావ బంగారం, ఎప్పుడు మాట తప్పడం. బావా ఇకనైనా అక్కని కంటతడి పెట్టించొద్దు. బావా ఇలా గుండెలు పిండేసే మాటలు మాట్లాడక బావా. ఈ డబ్బు ఎవరి కోసం తీసుకున్నాను? ఎవరి కోసం? మీ అక్కను సుఖపెడదామనే కదా. అల్లుడు డబ్బు చేతికొచ్చేసరికి దేవుడు లాంటి మాంగారిని మర్చిపోతున్నావు. నిన్ను మర్చిపోతానా మావా? ఇదిగో నీ మామూలు మూలన పడ్డ ఈ మామూలు వసూలు చేసే బుద్ధి మాత్రం బాగలేదు. ఆ బోన్లో ఉన్నా బయట ఉన్నా పులి పులి అల్లుడు. ఇదే అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అంటే. సొమ్ము అత్తగారిదైనా అల్లుడికి దానం చేసే మనసు ఉండాలి కదా.